మనము కొత్త వరవడిలోకి వెళ్ళడానికి ఆ భగవంతుడు మనల్ని బ్లెస్ చేశాడు. మనకి 2024 365 రోజులు మనల్ని మోసిన మహాతల్లి నిన్ననే వెళ్ళిపోయింది. మన ఎంత భరించింది అంటే అందరినీ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంచే విధంగా ఆమె జీవించి వెళ్ళిపోయింది. అలాగే ఈ 2025లోకి మనల్ని పంపించింది. ఈ 2025 మనకందరికీ కూడా విజయబాటలో నడిచే విధంగా, విజయాలు సాధించే విధంగా ఉండాలి అని ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు ఒరిజినల్గా మనము వ్యాపారం గురించి మాట్లాడితే అందరికీ మళ్ళీ అంటే 2020లో కరోనా అనేది రావడం వల్ల వ్యాపారం అనేది కొంచెం స్తంభించిన మాట వాస్తవం. అలా స్తంభించినటువంటి వ్యాపారం దినదినంగా అలా ఆగుతూ వచ్చింది. జనరల్గా రియల్ ఎస్టేట్లో ఎలా అంటారని అంటే రియల్ ఎస్టేట్ పెరిగింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. నా 35 సంవత్సరాల అనుభవంలో అది అబద్ధం. పడిపోదు, ఎప్పుడు కూడా పడిపోదు. ఈ రియల్ ఎస్టేట్ అనేది అక్కడ ఆగుతుంది రేట్. అంటే మనము ₹1,00,00,000 పెట్టి ల్యాండ్ కొంటే దాన్ని 50 లక్షలకి ఎవరు అమ్మరు, గుర్తుంచుకోండి. అంటే కోటికి 2 కోట్లు వచ్చినా 10 కోట్లు వచ్చినా అప్పుడు పక్కన కూడా చెప్పరు. కానీ మార్కెట్ అనేది స్తంభించినప్పుడు ఆ కోటికి అమ్ముతాడు తప్ప. ఏ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా కూడా వారికి అందరికీ కూడా 100% రెట్టింపు రేట్లు రావడం 100% ఖాయం. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఆంధ్ర నుంచి వచ్చి హైదరాబాద్లో కొన్నా, కర్ణాటక నుంచి వచ్చి కొన్నా, తమిళనాడు నుంచి వచ్చి కొన్నా, మహారాష్ట్ర నుంచి వచ్చి కొన్నా, ఇది మళ్ళీ మనము రీసేల్ చేసుకునేటప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో కొనుక్కునే విధంగా ఉంటుంది.